బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు ఫ్యామిలీ పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరింది. తండ్రి కొడుకులు మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ కు మోహన్ బాబు లేఖ రాశారు. మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు కంప్లైంట్ ఇచ్చారు. మనోజ్, మౌనికల నుంచి రక్షణ కల్పించాలని ఆయన పోలీసులను కోరారు. అడు మంచు మనోజ్ సైతం పహాడేశ్వరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనపై దాడి జరిగిందని మనోజ్ కంప్లైంట్ ఇచ్చారు. హాస్పిటల్ రికార్డులను, ఆధారాలు చూపించారు. దోషులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిన్న గాయాలతో ఆసుపత్రికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నారు మంచు మనోజ్. అయితే అంతకుముందు మాదాపూర్ లో మోహన్ బాబు నివాసంలో చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో మనోజ్, మోహన్ బాబు, చిన్న శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు. ఈ భేటీ తర్వాత మనోజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే కుటుంబ సభ్యులపై మనోజ్ ఫిర్యాదు చేయలేదని సీఐ తెలిపారు. 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని మనోజ్ చెప్పారని సీఐ వెల్లడించారు. ఫిర్యాదు కాపీలో మంచు మనోజ్ తన భార్య, పిల్లలపై తాను ఇంట్లో లేని సమయంలో 10 మంది కలిసి దాడికి పాల్పడ్డారని, నిన్న ఉదయం 9 గంటలకు ఈ ఘటన జరిగింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం నిన్న ఉదయం షూటింగ్ వెళ్లాల్సి ఉంది. ఇంట్లో లేను అనే సమాచారం తెలుసుకుని భార్య, పిల్లలపై దాడికి పాల్పడ్డారు. కానీ నేను షూటింగ్ రద్దు చేసుకుని అప్పటికే ఇంట్లో ఉన్న దుండగులను పట్టుకునే క్రమంలో తనకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. వెంటనే తన భార్యను తీసుకుని హాస్పిటల్కి వెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రాత్రి ఇంటికి తిరిగి వెళ్లి చూసేసరికి ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ మొత్తం లేకుండా చేశారని, విజయరెడ్డి, కిరణ్ కలిసి సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారన్నారు. విషయాన్ని బయటకు రానివ్వకుండా విజయరెడ్డి అడ్డుపడుతున్నాడు. అసాంఘిక శక్తుల నుంచి తన కుటుంబాన్ని రక్షించండి, వారితో తనకు ప్రాణహాని ఉందని కంప్లైంట్లో పొందుపరిచారు మనోజ్.